రాజధానిపై రగడ కొనసాగుతుంది. అమరావతిపై మళ్లీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. చాలా దేశాలు రివర్ ఫ్రంట్లోనే ఏర్పడ్డాయని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇక మరోపక్క అమరావతిపై వైసీపీ ఎప్పుడూ విషప్రయోగం చేస్తూనే ఉందని, జగన్ కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఇక ఇటు అమరావతికి జగన్ వ్యతిరేకం కాదన్నారు వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. రాజధానిపై రగడ కొనసాగుతోంది. అమరావతిపై మళ్లీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. చాలా దేశాలు రివర్ ఫ్రంట్లో ఉన్నాయని అన్నారు. అమరావతిపై వైసీపీ ఎప్పుడూ విష ప్రచారం చేస్తూనే ఉందని, జగన్ కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఇక ఇటు అమరావతికి జగన్ వ్యతిరేకం కాదన్నారు వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని సజ్జల మండిపడ్డారు. ఇక ఏపీలో ఉన్న నగరాలను అభివృద్ధి చేస్తే మరింత డెవలప్మెంట్ జరుగుతుందన్నదే తమ ఉద్దేశమని సజ్జల అన్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు. రవికృష్ణ, అంటే ఏదైతే రవి మొన్న జగన్ చేసినటువంటి వ్యాఖ్యలు, ఏదైతే అమరావతి రాజధాని నిర్మాణాలకు సంబంధించినటువంటి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి రాజకీయంగా కూడా తీవ్ర దుమారాన్ని లేపినాయని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా ఆయన అమరావతిలో నిర్మాణాలు చేపట్టాలంటే మాత్రం దానికి సంబంధించి ప్రధానంగా మౌలిక వసతుల కోసమే ఎకరాకు 1 నుంచి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో డెవలప్ చేయాలంటే మాత్రం చాలా కష్టంతోనూ అదేవిధంగా కూడా ఖర్చుతో కూడిన వ్యవహారం అని ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి మాటలు అయితే మాత్రం సంచలనంగా మారాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఆయన అనేది ఒకటే, కృష్ణానదికి సంబంధించి రివర్ ఫ్రంట్లో ఉన్నటువంటి భూభాగం కాబట్టి అక్కడ కనుక ఏదైనా సరే ఒక నిర్మాణాన్ని చేపట్టాలంటే మాత్రం తప్పనిసరిగా కూడా దానికి సంబంధించినటువంటి బేస్మెంట్స్ వేయడానికే చాలా ఖర్చుతో కూడినటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. అంత ఖర్చు పెట్టి ఇక్కడ ఏర్పాటు చేయడం కరెక్టేనా అని చెప్పినటువంటి పరిస్థితుల్లో మాత్రం ఒక్కసారిగా కూడా రాజకీయాలు అయితే మాత్రం వేడికాయని చెప్పుకోవాలి. మొట్టమొదటి నుంచి కూడా జగన్ ఏదైతే అమరావతి ఉందో అమరావతికి ఆయన వ్యతిరేకంగానే ఉంటున్నాడు. వ్యతిరేకమైనటువంటి భావజాలాన్ని అయితే మాత్రం గత ప్రభుత్వంలో కూడా ఆయన ప్రభుత్వంలో కూడా చేసినటువంటి పరిస్థితి 3 రాజధానుల్ని తెర మీదకి తీసుకురావడం, అమరావతిని కిల్ చేసే పరిస్థితులు తీసుకొచ్చాడని చెప్పి మరోపక్క టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు అయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా ఆయన మీద చేసిన వ్యాఖ్యలకు మాత్రం కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి. నారాయణ అయితే మాత్రం, మంత్రి నారాయణ అయితే మాత్రం తమ రాజధాని అమరావతి అని, అదే వైసీపీకి సంబంధించి వాళ్ళ రాజధాని ఏంటో ఏపీలో చెప్పాలని ఆయన అయితే అడిగారు. అదేవిధంగా కూడా చాలా వేగంగా కూడా ఇక్కడ అమరావతిని డెవలప్ చేస్తూ ఉన్నాము, మిగతా దేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలు కూడా ఇంత వేగంగా అమరావతి డెవలప్ అవుతున్నటువంటి ఈ పరిస్థితుల కారణంగా కూడా ఇటువైపు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంది. అదేవిధంగా కూడా రాష్ట్రంలో అన్ని రకాలుగా కూడా ప్రధానంగా ఏదైతే ఇక్కడ డెవలప్మెంట్స్ ఉన్నాయో ఆ డెవలప్మెంట్స్ అన్ని కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యం, అటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా మాట్లాడుతాం ఎంతవరకు కరెక్ట్ అని ఆయనైతే మాత్రం అనటం జరిగింది. అదేవిధంగా కూడా ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అయితే మాత్రం ప్రధానంగా ఏదైతే చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు మాత్రం ఆయన కౌంటర్ ఇచ్చేటువంటి పని అయితే చేశారు. ఈ రోజు జరిగినటువంటి చిట్ చాట్ ఏదైతే ఉందో ఆ చిట్ చాట్ లో మాత్రం చంద్రబాబు నాయుడు అయితే ప్రధానంగా జగన్ ని టార్గెట్ గా చేసుకొని మాట్లాడారు. అంటే ప్రధానంగా ఇక్కడ మనం ఏదైతే ఈ అమరావతి ఉందో అమరావతిని మొట్టమొదటి నుంచి అమరావతి మీద విషం చిమ్ముతున్నాడు జగన్. అమరావతిని డెవలప్ చేయడం ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. అదేవిధంగా కూడా అమరావతికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి రైతులని, అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ కూడా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అమరావతికి కనుక వెళ్ళినట్టయితే మాత్రం చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం, అక్కడ డెవలప్మెంట్ చేయాలంటే మాత్రం వ్యయాలు చాలా ఖర్చు అవుతాయి
ఇది మాత్రం కరెక్ట్ కాదు అని చంద్రబాబు నాయుడు అయితే మాత్రం జగన్ మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలోనే ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారో సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చేటువంటి పని అయితే చేశారు. ప్రధానంగా కూడా జగన్ అయితే ఈ అమరావతి రాజధానికి మాత్రం వ్యతిరేకం కాదు. అమరావతిలో ఆయన ఇల్లు కట్టుకున్నారు, ఆఫీస్ కూడా అక్కడే ఉంది, సొంత ఇంట్లోనే ఆయన ఉంటున్నారు. అమరావతి అంటే ఆయనకి ప్రేమ ఉన్నది. కాకపోతే అక్కడ అయ్యేటువంటి వ్యయం ఏదైతే ఉందో ఆ వ్యయం మాత్రం చాలా తలకమించినటువంటి భారంగా మారుతుంది. ప్రధానంగా అక్కడ ఏదైతే టవర్స్ నిర్మిస్తున్నారో ఆ టవర్స్ పేరుతో పెద్ద ఎత్తున నేపథ్యంలో వాటినే జగన్ ప్రశ్నించాడు అని ఆయన అయితే చెప్పారు. అదేవిధంగా కూడా ఈ 40,000 కోట్ల రూపాయలు ప్రజెంట్ రాజధాని నిర్మాణం కోసం వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇప్పటివరకు ఏదైతే అమరావతికి 50,000 ఎకరాలు గతంలో ఇచ్చినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా న్యాయం చేయలేదు. మరో 50 ఎకరాలు తీసుకుంటున్నారు. దాంట్లో ఏవి నిర్మిస్తారు? ఇంత మటుకి తీసుకున్న వాటికే సరిగ్గా కూడా వాటిని యూజ్ చేసుకోలేని పరిస్థితి అని సజ్జల రామకృష్ణారెడ్డి అయితే చెప్పినటువంటి నేపథ్యంలో దానికి ధీటైనటువంటి కౌంటర్ అయితే ఈ నారాయణ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా కూడా ఏదైతే ఈ రాజధాని నిర్మాణానికి సంబంధించి రాజధానిలో ఉన్నటువంటి సెక్రటేరియట్ అయితే ఇక్కడ 50 లక్షల ఎస్ఎఫ్టీతో నిర్మిస్తూ ఉన్నాం. అక్కడైతే మాత్రం 10 లక్షల ఎస్ఎఫ్టీతోనే నిర్మిస్తూ ఉన్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ హైదరాబాద్ లో అయితే మాత్రం 10 లక్షల ఎస్ఎఫ్టీతో నిర్మించినటువంటి సెక్రటేరియట్ ఏదైతే ఉందో ఆ సెక్రటేరియట్ కి సంబంధించి అక్కడ ఓన్లీ హెచ్ఓడీలు అదేవిధంగా కూడా మంత్రులు మాత్రమే ఉంటారు. ఇప్పుడు నిర్మించబోయేటువంటి అమరావతిలో నిర్మించేటువంటి సచివాలయంలో మాత్రం దిగువ స్థాయి సిబ్బంది దగ్గర నుంచి అందరికీ సంబంధించినటువంటి ఆఫీసులన్నీ ఒకే చోట కూడా కేంద్రీకృతమైనటువంటి నేపథ్యం అమరావతి నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం, అమరావతిని మాత్రం ఖచ్చితంగా డెవలప్ చేస్తామని చెప్పిన పరిస్థితి అయితే కనపడింది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.